హలో ఫ్రెండ్స్, డార్క్ వెబ్ గురించి పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో డార్క్ వెబ్ అంటే ఏంటి, దానిని ఎలా యాక్సెస్ చేయాలి, అక్కడ ఏ రకమైన విషయాలు ఉంటాయో చాలా క్లియర్గా తెలుసుకున్నాం. కానీ ఈ పార్ట్లో డార్క్ వెబ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా అందులో దాగి ఉన్న భయంకరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడం అంటే వెబ్ బ్రౌజర్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నట్లు సింపుల్గా ఉండదు. ఇందులో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో కొంతవరకు సేఫ్గానే ఉంటుంది. ఇక్కడ ప్రైవసీ ఉండే కమ్యూనిటీలు, అనామక బ్లాగులు కనిపిస్తాయి. ఇవన్నీ ఖచ్చితంగా అక్రమమైనవి అని చెప్పలేం. కానీ అక్కడితో ఆగకుండా ఇంకా లోతుగా వెళ్తే అక్కడ అసలు ప్రమాదకరమైన ప్రపంచం ప్రారంభమవుతుంది. ఈ లోతైన భాగాల్లో అనామక మార్కెట్లు కనిపిస్తాయి. ఈ మార్కెట్లలో మాదక ద్రవ్యాలు, నకిలీ పాస్పోర్ట్లు, క్లోన్ చేసిన క్రెడిట్ కార్డులు, హ్యాక్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్, పర్సనల్ డేటాబేస్లు, ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని అమ్ముతారు. ఒకప్పుడు సిల్క్ రోడ్ అనే మార్కెట్ వీడికి చాలా పాపులర్గా ఉండేది. ఇది క్రిప్టో కరెన్సీ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపి పూర్తిగా అనామకంగా అక్రమ వస్తువుల వ్యాపారం జరిపేది. తర్వాత చట్టం అమలు చేసే సంస్థలు ఈ మార్కెట్ని మూసేసినా సరే మళ్ళీ అదే విధంగా కొత్త పేర్లతో ఇలాంటి ప్లాట్ఫామ్స్ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదే డార్క్ వెబ్ యొక్క నిజస్వరూపం. ఒకటి మూసేసినా సరే ఇంకోటి పుట్టుకొని వస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డార్క్ వెబ్లో వస్తువులు మాత్రమే కాదు, సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది హ్యాకర్లు తమ సర్వీసెస్ను ఇక్కడ అందిస్తారు. అంటే మీరు డబ్బు చెల్లిస్తే వారికి మీరు చెప్పిన ఎవరి సోషల్ మీడియా అకౌంట్స్ అయినా కానీ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. లేదా ఒక వ్యక్తి గురించి కావలసిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది నేరాలకు నేరుగా సహకారం అందించే విధంగా ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ మోసాలు కూడా చాలా జరుగుతాయి. కొంతమంది నకిలీ సేవలు చూపించి డబ్బు తీసుకుని మాయమవుతారు. అంటే డార్క్ వెబ్లో నేరస్తులు మాత్రమే కాదు, నేరస్తులను బురుడి కొట్టించే మోసగాలు కూడా ఉంటారు. డార్క్ వెబ్ గురించి విన్నప్పుడు చాలా మంది రెడ్ రూమ్స్ గురించి వినే ఉంటారు. ఇవి లైవ్లో హింసాత్మక కార్యక్రమాలు ప్రసారం చేస్తాయని చెప్పే కథలు కూడా చాలా ఉన్నాయి. వీటిని చూడడానికి లేదా ఈ కంటెంట్ని ఇష్టపడే ప్రజలు క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు చెల్లిస్తారనే ప్రచారం ఉంది. అయితే దీనికి బలమైన ప్రూఫ్స్ లేవు. చాలా మంది నిపుణులు దీన్ని ఒక అపోహ లేదా అతిశయోక్తిగా భావిస్తున్నారు. అయినప్పటికీ డార్క్ వెబ్లో కలత పెట్టే కంటెంట్ ఉండడం మాత్రం నిజం. చాలా వీడియోలు, కథనాలు ఈ అంశాన్ని అతిగా చూపిస్తున్నప్పటికీ అసలు నిజం ఏమిటో స్పష్టంగా తెలియదు. ఇదే డార్క్ వెబ్ యొక్క అసలు రహస్యం. నిజం ఏది, అబద్ధం ఏది అనేది గుర్తించడం చాలా కష్టం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డార్క్ వెబ్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఐపీ అడ్రస్ బయటపడే అవకాశం ఉంటుంది. లేదా మీ డివైస్లోకి మాల్వేర్ ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది హ్యాకర్లు ప్రత్యేకంగా తయారు చేసిన లింకులు సృష్టిస్తారు. మీరు పొరపాటున అలాంటి లింక్స్పై క్లిక్ చేస్తే అది మీ డివైస్లోకి స్పైవేర్ ఇన్స్టాల్ చేసి మీ పర్సనల్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ దొంగిలిస్తుంది. అంటే మీరు డార్క్ వెబ్లో సెర్చ్ చేస్తున్నట్లు అనిపించినా కానీ వాస్తవానికి మీరే హ్యాకర్స్కి టార్గెట్గా మారిపోతారు. ఇంకొక ముఖ్యమైన విషయం, డార్క్ వెబ్లో తప్పుదారి పట్టించే సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కనిపించే అన్ని వెబ్సైట్లు నమ్మదగినవి కాదు. చాలా సైట్లు మోసపూరితంగా ఉంటాయి. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఒక కొత్త వ్యక్తికి ఏది నిజం, ఏది అబద్ధం అనేది గుర్తించడం చాలా కష్టం. అందుకే ఇది కొత్త వారికి అత్యంత ప్రమాదకరమైన వాతావరణంగా మారుతుంది. అయితే డార్క్ వెబ్ ద్వారా కొన్ని మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, జర్నలిస్టులు, సమాచారాన్ని బహిర్గతం చేసే వ్యక్తులు లైక్ ఇన్ఫార్మర్స్, సోషల్ యాక్టివిస్టులు తమ గుర్తింపును రహస్యంగా ఉంచుకోవడానికి డార్క్ వెబ్ను ఉపయోగిస్తారు. మరికొన్ని దేశాల్లో మాట్లాడే స్వేచ్ఛ పరిమితంగా ఉండడంతో అక్కడి ప్రజలు కూడా స్వేచ్ఛగా మాట్లాడడానికి ఈ డార్క్ వెబ్ను ఉపయోగిస్తారు. అంటే ఇది ప్రైవసీ కోసం ఒక పవర్ఫుల్ టూల్ లాగా పనిచేస్తుంది. కానీ మంచి కోసం ఉపయోగించాల్సిన ఇటువంటి టూల్స్ను నేరస్తులు దుర్వినియోగం చేస్తారు. అందుకే డార్క్ వెబ్ రెండు వైపులా షార్ప్నెస్ ఉన్న కత్తి లాంటిది. మీరు ఎలా ఉపయోగిస్తారో దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కేవలం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో డార్క్ వెబ్లోకి వెళ్ళడం చాలా ప్రమాదకరం. చాలా మంది ఒక్కసారి చూసేద్దాం అనుకుంటారు, కానీ అది సేఫ్ కాదు. ఇందులో చేసే ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి డార్క్ వెబ్ గురించి తెలుసుకోవడం మంచిదే, కానీ దానిలోకి వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఇది నిజంగా ప్రమాదాలతో కూడిన ప్రపంచం.